మతిమారన్ అనే తమిళ మూవీ లాస్ట్ ఇయర్ December 29 రిలీజ్ అయింది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వర్షన్ అయితే వచ్చింది. ఇంకా సినిమా ఎట్లుందంటే ఎక్సలెంట్ ఉందని చెప్పగాని నాకైతే మంచిగా అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ కొట్టినా ఓవరాల్ గా మంచిగా అనిపించింది. డైరెక్టర్ వీరపాండియన్ గారు ఒక క్యారెక్టర్ రాసుకుని మల్టిపుల్ మెసేజెస్ అయితే ఇచ్చారు. ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయడం వల్ల అతను పడే బాధను నీట్ గా ప్రెజెంట్ చేశారు. అట్లనే లవ్ చేయడం తప్పు కాదు, కానీ ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవడం, అమ్మ నాన్నలను బాధ పెట్టడం తప్పు అని చూపెట్టాడు. ఇంకోవైపు ఆడవాళ్ళ మీద జరిగే మానభంగాలు, హత్యలు, ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్ ని ఒకే కథలో రాసుకొని తీశాడు. అయినా మామ ఇప్పటికీ సమాజంలో కొంతమంది ఉన్నారు, ఒక మనిషిని పట్టుకొని లావుగున్నాడని, బక్కగున్నాడని, పొట్టిగున్నాడని, నల్లగున్నాడని, తెల్ల వెంట్రుకలు ఉన్నాయని ఇలా బాడీ షేమింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి డైరెక్టర్ గట్టిగానే చెప్పాడు ఈ కథతో. ఇంకా సింపుల్ గా స్టోరీ ఎట్లుందంటే, ఒక ఊరిలో ఒక పోస్ట్ మ్యాన్ గా చేసి అతనికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ట్విన్స్ పుడతారు. అబ్బాయి పేరు నెడుమారన్, అమ్మాయి పేరు మది. ఏదో ఒక లోపం వల్ల నెడుమారన్ హైట్ పెరగడు, పొట్టిగా ఉంటాడు. అలా పొట్టిగా ఉండడం వల్ల చాలా మంది లిల్లీ పుట్ పొట్టోడా అని కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ తన తండ్రి, సిస్టర్ మది నెడుమారన్ కి చాలా సపోర్ట్ గా ఉంటారు. నెడుమారన్ కి తెలివి ఎక్కువ, చదువులో టాపర్. కానీ తను మాత్రం వాళ్ళ నాన్నలాగా పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు. కాలేజ్ చేసే టైంలోనే తనను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, సిన్సియర్ గా లవ్ చేస్తుంది. హైట్ ఎక్కువ లేడన్న విషయం కూడా పట్టించుకోదు. తన నిజాయితీకి, తన క్యారెక్టర్ ని చూసి లవ్ చేస్తుంది. ఇదంతా జరిగేటప్పుడు సడన్ గా ఒక రోజు తన సిస్టర్ మది ఇంట్లో ఒక లెటర్ పెట్టి లవ్ చేసిన వాడితో పారిపోతుంది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమయ్యారు, సిస్టర్ ని వెతుక్కుంటూ సిటీకి నెడుమారన్ ఎందుకు వెళ్ళాడు, ఇంకోవైపు సిటీలో అమ్మాయిలపై జరిగే వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు, అసలు ఈ కథతో నెడుమారన్ కి సంబంధం ఏంటి అనేదే ఈ కథ. నెడుమారన్ గా చేసిన యాక్టర్ వెంకట్ తన రోల్ బాగా చేశాడు. తన సిస్టర్ గా చేసిన హీరోయిన్ ఇవానా పర్లేదు. ఇంకా సాంగ్స్ అయితే అంత గొప్పగా లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, పర్లేదు అనిపిస్తుంది. సినిమా మొత్తం రియల్ లొకేషన్స్ లో తీయడం వల్ల ఇంట్రెస్టింగ్ గా ఉంది. చివర్లో ఒక డైలాగ్ అయితే బాగుంది, మనల్ని బాడీ షేమింగ్ చేసే వాళ్ళని గానీ, మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళని గానీ నోరు మూయాల్సిన అవసరం లేదు, మన చెవులు మూసుకుంటే సరిపోద్ది. సో ఇది మామ మతిమారన్ మూవీ ముచ్చట. ఫైనల్ గా ఈ సినిమాకి నా ఒపీనియన్ రేటింగ్ 2 టికెట్స్ అవుట్ ఆఫ్ 5 టికెట్స్. సినిమాలు మంచిగా ఉండాలి. జై హింద్.